గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా మనం నిన్నటి వరకు బాల అయోధ్య అరణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. సుందరకాండలో కూడా మనం ఉత్తరాఖండ్లో కూడా మనం 80 సర్గలు పూర్తి చేసాం. ఈ రోజున 81వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖ వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీ సమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సంహూర్తాదుపసృత్య దేవర్షి అమిత ప్రభ స్వమాశ్రమం శిష్యవృత క్షుధార్త సన్యవర్తత. శుక్రాచార్యుడు తన గురువే, ఈ దండు యొక్క గురువు వీడు. ఈ దండు చేసిన పని అంటే శుక్రాచార్యుడి యొక్క కుమార్తెను బలాత్కరించడం అనే పని విన్నాడు. ముహూర్త సమయంలోనే ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. సోపస్య దరజాన్ దీనాం రజసా సమభిప్లుతాం జోత్సాహమివ గ్రహగ్రస్తాం ప్రత్యూషే నవిరాజతి. తన కుమార్తె అయిన అరజను, ఆమె వాడి చేత బలాత్కారం చేయబడింది. ఆ దండుడనే రాజు పరిపాలన బ్రహ్మాండంగా చేశాడు, ప్రజలను చాలా బాగా పరిపాలించాడు. కానీ ఈ తప్పుడు పని చేశాడు. ఆమెను చూడంగానే ఆమె అందానికి మోహితుడై ఆమె వారిస్తున్నా వినకుండా ఆమెను బలాత్కరించాడు. ఈ విషయం తన గురువు గారైన శుక్రాచార్యుడికి తెలిసింది. ఆయన అమ్మాయిని చూశాడు. వచ్చి ప్రాతకాలంలో గ్రహం చేత కప్పివేయబడిన వెన్నెల్లాగా, అంటే చంద్రగ్రహణంలో ఏ విధంగా రాహుగ్రస్తం అవుతాడో చంద్రుడు, అలా ఆ అమ్మాయి కళావిహీను రాయలవటం చూశాడు. తస్య రోషః సమభవత్ క్షుధార్తస్య విశేషతః నిర్దహన్నివలోకాం స్త్రీన్ శిశాంశ్చై తదువాచః. ముల్లోకాల్ని కూడా కాల్చివేస్తున్నాడా అన్నట్లు శిష్యులతో ఇలా అన్నాడు. పశ్యధ్వం విపరీతస్య దండస్య విదితాత్మనః విపత్తిం ఘోర సంకాశాం క్రుద్ధాదగ్నిశిఖామివ. ఇప్పుడు నా కోపంతో వినయవిహీనుడైన ఆ దండుడికి ఎటువంటి ఆపద రానున్నదో చూడండి. క్షయోస్య దుర్మతే ప్రాప్త సానుగస్య దురాత్మనః యః ప్రదీప్తామివాగ్నేయాం శిఖాం సంసృష్టవానిమాం. నా కూతుర్ని స్పృశించిన దుర్బుద్ధి అయిన ఈ దురాత్ముడు వాడు పరివార సహితంగా నాశనం అయిపోతాడు. యస్మాత్ సకృతవాన్ పాపం ఈదృశం ఘోర సంహితం తస్మాత్ ప్రాప్తిం దుర్మేధ ఫలం పాపస్య కర్మణః. ఘోరమైన పాపం చేశాడు వీడు, కాబట్టి పాపకర్మకు తగిన ఫలితాన్ని పొందబోతున్నాడు. సప్తరాత్రేణ రాజాసౌ సముద్ర బలవాహన పాపకర్మ సమాచారో వధం ప్రాప్త దుర్మతి. దుర్మతి అయిన ఈ రాజు పుత్ర సైన్య వాహనాలతోటి సహా 7 రోజుల్లో మరణిస్తాడు. సమంతాజ్యోజన శతం విషయంచాస్య దుర్మతే దక్షతే పాంసువర్షేణ మహతా పాకశాసన. అంతేకాదు 100 యోజన పరిధుల్లో ఉన్న వీడి నగరాన్ని మొత్తాన్ని మరి ఇంద్రుడు కాల్చివేస్తాడు. సర్వసత్వాని యాని స్థావరాణి చరాణి చ మహతా పాంసువర్షేనా విలయం సర్వతో గమన్. ఇక్కడ ఉన్న
జంగమ స్థావరాత్మకములైన అన్ని ప్రాణులు కూడా అంతటా కురిసే ధూళి వర్షం చేత నశిస్తాయి అని చెప్పించాడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.